హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నా పేరు లక్ష్మి అండి. ఈరోజు నేను మునక్కాయ సాంబార్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తానండి. రండి. ఇవ్వండి, పప్పు ఉడకబెట్టుకున్నానండి. ఇవ్వండి పప్పు, ఇవ్వండి ఎల్లిపాయలు వేసి పప్పు ఉడకబెట్టుకున్నాను. ఇవ్వండి మునక్కాయ, క్యారెట్, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమోటా, ఇవ్వండి కరివేపాకు, కొంచెం చింతపండు అండి, స్పూను ఆవాలు, ఇవ్వండి ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులండి. ఇవ్వండి ఉల్లిగడ్డలు పెద్ద పెద్దవి కోసేసుకున్నాను. ఇవ్వండి కరివేపాకు. సాంబార్లోకి కరివేపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మునక్కాయలు కూడా వేసుకున్నామండి. మిరపకాయలు ఇలా వేసేసుకుంటే చాలండి. కొంచెం కలుపుకున్నాము. ఇవ్వండి ఇవి కొంచెము మగ్గాయి. మునక్కాయలు, క్యారెట్, దాంట్లో టమాటా వేసుకున్నాము. ఇట్లా మునక్కాయ ఉండేటప్పుడు అట్లా ఒక్కొక్క క్యారెట్ అవి వేసుకుంటే మంచిదండి. పసుపు వేసుకున్నాము. ఇవ్వండి పసుపు వేసుకున్నాము. ఇవ్వండి ఇది కారము. ఈ కారం వేసుకుంటే మనకి సాంబార్ పొడి కూడా వేసుకోబడలేదండి, అన్నీ దీంట్లోనే ఉంటుంది. కొంచెం మగ్గాలండి. ఇవ్వండి పప్పు ఉడకబెట్టుకున్నాము. ఇవ్వండి ఇది కొంచెము కారము, పసుపు దాంట్లో మగ్గినాయండి, ఉడికినాయి. పప్పుని దీంట్లో వేసుకుందామండి. చింతపండు కలిపి పులుసు పోసుకున్నాము. బాగా మసిలితే ఇంకొంచెం చిక్కగా అవుతుందండి. ఇగోండి ఉప్పు, ఇగోండి సాంబార్ రెడీ అయిందండి. ఇవ్వండి మునక్కాళ్ళు కూడా ఉడికినాయి. సాంబార్లోకి ఎంత కొత్తిమీర వేసుకుంటే అంత మంచిదండి. కొత్తిమీర ఇలా సాంబార్ వండేటప్పుడు ఒక క్యారెట్ అట్లా వేసి వండుకుంటే పిల్లలకు కూడా మంచి ప్రోటీన్ దొరుకుతుందండి. చాలా వరకు నేను ఇట్లానే వండుతానండి. మునక్కాయలు అవి సాంబార్ చేసినప్పుడు 2 బీనీసు అట్లా వేసి వండేస్తానండి. రైస్లోకి బాగుంటుంది.